ప్రియా న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తిరుపతి రేణుగుంట మార్గం నందు విద్యుత్ ద్విచక్ర వాహన షోరూంను ప్రారంభించిన తిరుపతి నగర మేయర్ శిరీష. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు విద్యుత్ వాహనాల వాడుకను అందరూ వినియోగించుకోవాలని, శ్రీరామ్ చేతక్ షోరూం ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. రండి అందరు మేడం. ఓకే ఇండెక్స్ చూసుకుంటే టాప్ 5 పొల్యూటెడ్ కంట్రీస్లో మన ఇండియా కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీనికి ఒకే ఒక సొల్యూషన్ ఎలక్ట్రిక్ మోటార్ వెహికల్స్ని ప్రమోట్ చేయడమే. దానికి తగ్గట్టుగానే ప్రభుత్వాలన్నీ కూడా చర్యలు తీసుకుంటాం. మనందరికీ తెలుసు, సబ్సిడీ ఇస్తారు ఎలక్ట్రిక్ మోటార్ వెహికల్స్ని. అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో కూడా ఇప్పుడు ఎలక్ట్రిక్ మోటార్ వెహికల్స్ ఎక్కువ ఉన్నాయి. ఆల్రెడీ మనందరికీ తెలుసు, పెట్రోల్ డీజిల్ అనేది మన కంట్రీ ఆల్మోస్ట్ 86% మనము అదర్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. సో లక్షల కోట్ల రూపాయలు మన ప్రభుత్వం ఈ డీజిల్ ఫ్యూయల్ కోసమే మనం స్పెండ్ చేస్తాం. సో ప్రభుత్వం మీద కూడా ఫైనాన్షియల్ బర్డెన్ ఖచ్చితంగా తగ్గుతుంది ఎలక్ట్రిక్ మోటార్ వెహికల్స్ వాడితే. అంటే అంతకు ముందు కొద్దిగా ఈ మైలేజ్ ఛార్జింగ్ గురించి కొంచెం డౌట్స్ ఉండే కాబట్టి చాలా స్లోగా ఇది మార్కెట్ లోకి వస్తుంది. బట్ ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న మోటార్ వెహికల్స్ ఖచ్చితంగా ఆల్రెడీ సాకేత్ గారు చెప్పినట్టు చార్జ్ చేస్తే 10 కిలోమీటర్స్ మైలేజ్ వస్తుందని. సో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మనం ఎన్విరాన్మెంట్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ప్రమోట్ చేయాలి, అలాగే మన వరల్డ్ ని, మన ఎన్విరాన్మెంట్ ని కాపాడుకోవాలి. అట్లాగే నాకు కూడా చేతులతో ఒక పెద్ద, అంటే సార్ చెప్తున్నప్పుడు లాంగ్ బ్యాక్